ఆస్తిపాస్తులు ఉన్న భర్త కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చరమాంకంలో తనకు ఆసరాగా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతడు ఆమెను నిండా ముంచేశాడు. దాంతో బాధితురాలు చిత్తూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణి భర్త కర్ణాటకలో విద్యుత్ శాఖలో డీఈ క్యాడర్లో పనిచేశారు. వీరి కుమారుడు 15 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపాడు. 10 ఏళ్ల క్రితం భర్త వెంకటప్పరెడ్డి కూడా అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్నుంచి నాగమణి ఒంటరిగా మిగిలారు. వయసు మీద పడుతుండటంతో తనకు తన ఆస్తికి భద్రతతో పాటు జీవిత చరమాంకంలో ఓ తోడు కావాలని భావించింది నాగమణి. ఈ క్రమంలోనే జమున అనే పెళ్లిళ్ల బ్రోకర్ను సంప్రదించింది. జమున ద్వారా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ని కలిసింది. ఇక నాగమణి ఆర్థిక పరిస్థితి తెలియడంతో శివప్రసాద్ తన భార్య కరోనాతో చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ను చూపించాడు. తనకు పిల్లలు కూడా లేరని, ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పాడు. అన్ని ఆధారాలతో సహా చూపించేసరికి నాగమణి శివప్రసాద్ మాటలను నమ్మింది. అతన్ని వివాహం ఆడింది. 2022లో వీరిద్దరి వివాహం జరిగిపోయింది. మూడేళ్ల పాటు నమ్మకంగా ఉన్నాడు శివప్రసాద్. ఆమె పూర్తిగా నమ్మిన తర్వాత మోసం చేసేందుకు ప్లాన్ రూపొందించుకున్నాడు. భారీ ఎత్తున తనకు ఆర్బీఐ నుంచి రావాల్సి ఉందంటూ ఓ నకిలీ లెటర్ను చూపించాడు. ఈ నిధులు విడుదలవ్వాలంటే 15 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. నాగమణి బ్యాంక్ అకౌంట్ నుంచి శివప్రసాద్ అన్న చక్రవర్తి, వదిన హేమలత అకౌంట్లకు 3 కోట్లు మళ్లించాడు. నాగమణికి సంబంధించిన 10 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమి, బెంగళూరులో 15 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ను అమ్మేశాడు. శివప్రసాద్ వ్యవహారం చూసి గట్టిగా నిలదీసింది నాగమణి. అంతే, గతేడాది డిసెంబర్లోనే శివప్రసాద్ ఇంటి నుంచి పారిపాడు. భర్త శివప్రసాద్ను వెతుక్కుంటూ నాగమణి శేషాపురానికి వెళ్ళింది. అక్కడ శివప్రసాద్ తన భార్య, కుమార్తెతో పాటు బంధువులతో కలిసి ఉండటాన్ని చూసి షాక్ అయింది. తనని అన్ని విధాలుగా మోసం చేశాడని నాగమణి చివరకు తెలుసుకుంది. అక్కడి నుంచి కూడా తప్పించుకొని శివప్రసాద్ పారిపోయాడు. దాంతో బాధితురాలు చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది. నాగమణి, మాది చిత్తూరు జిల్లా రామకుప్పం మండలము, రాజుపేట. నీకు ఫస్ట్ ఎప్పుడు పెళ్ళైంది? ఏ ఊరికి ఇచ్చినారా? ఆయన పేరు ఏం పేరు? బెంగళూరులో పెళ్ళైందన్న. ఆయన పేరు వచ్చి జీపీ వెంకటప్పరెడ్డి. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళైంది? 92లోనా? 92లో పిల్లలు ఒక కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, వెంకటప్పరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను అన్నాక నాకే ఒక భర్త కావాలనేసి బ్రోకర్కి చెప్పింటే ఆయన పేరు జమునమ్మ, చిత్తూరు అన్న. వాళ్ళు తోడుకొని వచ్చింది అన్నాక ఇట్లా పెండ్లామ బిడ్డలు ఉండుకొద్దు అని వాళ్ళకి చెప్పింటి నేను, జమునమ్మకి. అన్నాక వాళ్ళు శివప్రసాద్ అనే వ్యక్తిని తోడుకొని వచ్చింది. శేషాపురం అన్న, బంగారుపాలెం మండలము, ఆ ఊరన్న. వాళ్ళు తోడుకొని వచ్చి అన్నాక నేను వాళ్ళని అడిగితే నీకు పెండ్లామ బిడ్డలు ఉండారంటే వాళ్ళు లేదు అని చెప్పి, నాకు బిడ్డలు ఉండారంటే లేదండ్రి. నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చి ఇచ్చింది నాకే. నాకు సరే దాన్ని చూసి నాకు నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కడ జరిగింది పెళ్లి? ఎప్పుడు జరిగింది? 22 నెల 22 సంవత్సరంలో. అదే గుట్టల్లి, బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది. అక్కడ జరిగింది అన్న. ఆసరాగా ఉంటాడని శివప్రసాద్ను పెళ్లి చేసుకుంటే నిండా ముంచేయడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. ఆస్తులు పోగొట్టుకున్న మహిళ న్యాయం కోసం ఎదురు చూస్తోంది. అదే అన్నాక 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్న. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. అదే పెండ్లా ఉంది, బిడ్డ ఉంది అని తెలిసా. అన్నాక నేను రాణించుకోలేదు. డిసెంబర్లో పోయినాడు అన్నాక రాని. నా దగ్గరనా? అదే ఆర్బీఐ ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను, డబ్బులు అడిగిరి నాకు నేను ఇస్తే లెటర్ చూపించాను నాకే. సరే అని చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తానా. ఎంత ఇచ్చినావు? వాళ్ళకి 15 కోట్లు అన్న. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు?
అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండేనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసిలో డబ్బులు వచ్చారంటే అవంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుదన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అందుకు అడిగితే వాళ్ళు ఇవ్వలేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించిరే. నాకు భయానికి నేను అక్క వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో రాంకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాం. అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తామన్నా, నాకు న్యాయం కావాలని వచ్చినాను. అదే